ఇక మాజీ సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో సామాన్య వృద్ధుడు కేసీఆర్ పై తిరగబడ్డాడు. ఇళ్ల కోసం డబ్బులు తీసుకుని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ పై తిట్ల పురాణం అందుకున్నాడు. కేసీఆర్ రాజ్యం దొంగల రాజ్యమని మండిపడ్డాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తుండగానే వృద్ధుడు కేసీఆర్ పై రెచ్చిపోయాడు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ వృద్ధుడికి సర్రి చెప్పడంతో ఆ వృద్ధుడు శాంతించాడు. పైసలు తీసుకొని డబల్ బెడ్రూమ్ లో భూమిలో పైసలు మా ఊరి మీదకి వెళ్ళి పోతుండగా కాలువకు డబల్ బెడ్రూమ్లో కానీ తీసుకురు భూమి ఎకరన్నర భూమికి పైసలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చెప్పులు అడిగినాయి. కలెక్టర్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఎప్పుడు పోయినా 10 ఏళ్ళ నుంచి తింపి ఇవ్వరకు ఒక పైసా రాలేదు. తిట్టవలసింది కాబట్టి తిట్టిన, నాకు బాధ అనిపించి తిట్టిన. కేసీఆర్ను తిట్టిన, కేసీఆర్ను వెంకటరామరెడ్డిని తిట్టిన, కలెక్టర్ను తిట్టిన, కేసీఆర్ని తిట్టిన. కలెక్టర్ ఆడే దొంగ, అస్సలు దొంగ. ఆడు భూములు గుంజుకున్నాడు. భూములు గుంజుకొని ఆడు కూడా దింపిండు. ఇస్తా అనుకుంటే ఆడు కూడా దింపిండు. ఆడు పోయిండు. 2 కలెక్టర్లు పోయారు, 3 ఆర్డీఓలు పోయారు. మమ్మల్ని తింపంగా ఎమరావులు కూడా 3 మారారు. ఇట్లా ప్రతిసారి కాగితాలు దొరకవు తెప్పో అంటే తెచ్చుకుంటే ఇచ్చిన కాబట్టి తింపుడే ఉన్నది కానీ పైసలు ఇవ్వలేదు. నిలబడ్డాడు కాబట్టి మందిని కొంపలు పుచ్చుకుంటేందుకే నిలబడ్డాడు. మందికి ఇంకా ఆడు న్యాయం చేస్తాను నిలబడ్డా, అన్యాయం చేస్తాందుకే నిలబడ్డాడు. అన్యాయం చేసేందుకు నిలబడ్డాడు. ఎవరిని పూర్వించేందుకు కాదు, మందిని గుంజుకుంటేందుకు, మంది భూములు తీసుకుంటేందుకు. అనుడు ఆడ పనిచేయ వరకు అడ్డం పోతే ఆ గిరిజవారు వచ్చి తోలుకరాకడ ఆఫీసులకు మళ్ళీ ఆయన జరగకపోకడా. ఆడ సేఫ్టీ ట్యాంక్ చేసారు. మా భూమిలో సేఫ్టీ ట్యాంక్ చేస్తే ఏనియలే కూడా తోలుకొచ్చినాక మళ్ళీ ఆర్డీఓ అన్నారు. ఆర్డీఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ అన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే కలెక్టర్ అన్నారు. ఇట్లా తింపి 3 ఎంఆర్ఓలు మారారు, 2 ఆర్డీఓలు మారారు. 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ ఇవ్వాలంటే వెంకటరామరెడ్డి నిలబడితే మళ్ళీ ఈ పరిస్థితి మంది ముంచేతందుకే నిలబడుతుంది. మందిని సేవ చేసేటోడు అనుకుంటున్నాం కానీ సేవ చేసేటోడు కాదు, అన్యాయం చేసేటోడు.